హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ అరియర్స్ చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం డీఏ మరియు పెన్షనర్ల కరువు ఉపశమనం డీఆర్ అరియర్ల విషయంలో ప్రస్తుతం ఒక స్పష్టమైన మరియు సమగ్రమైన విశ్లేషణ అవసరం ఎంతైనా ఉంది. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన ఈ బకాయిల పట్టికను పరిశీలిస్తే ఉద్యోగులు ఎన్ని ఆర్థిక ప్రయోజనాలను పొందారు మరియు ఇంకా ప్రభుత్వం నుండి ఎన్ని రావాల్సి ఉందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అందాల్సిన ఈ డీఏ అరియర్స్ సకాలంలో అందకపోవడం వల్ల వేలాది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 2019 నుండి ఇప్పటి వరకు విడుదలైన జీవోలు, పెరిగిన శాతాలు మరియు పెండింగ్‌లో ఉన్న వాయిదాల గురించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా జనవరి 1, 2019 నుండి అమల్లోకి వచ్చిన డీఏ గురించి చూస్తే అప్పట్లో డీఏ శాతం 30.392% నుండి 33.536%కి పెంచబడింది. ఈ పెరిగిన మొత్తానికి సంబంధించిన నగదును ఉద్యోగులు జనవరి 2022 నుండి తమ నెలవారీ జీతాల్లో పొందడం ప్రారంభించారు. అయితే జూలై 1, 2019 నుండి డిసెంబర్ 31, 2021 వరకున్న సుమారు 30 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ బకాయిల కోసం దాదాపు 6 సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూసింది. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 14వ తేదీన సంక్రాంతి కానుకగా చాలామంది ఉద్యోగుల ఖాతాల్లో ఈ బకాయిలు జమ అయ్యాయి. ఇది వారి సుదీర్ఘ పోరాట ఫలితమని చెప్పవచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. ఈ 30 నెలల అరియర్‌లు కొంతమంది ఉద్యోగులకు మాత్రమే పడ్డాయని, మరికొంతమందికి పెన్షనర్లకు మరియు సిబ్బందికి ఇంకా అందలేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక రెండో అంశానికొస్తే జనవరి 1, 2022 నుండి అమల్లోకి వచ్చిన డీఏ గురించి చర్చించాలి. ఇక్కడ డీఏ 20.02% నుండి 22.75%కి పెరిగింది. ఈ పెరిగిన డీఏను జూలై 2023 నుంచి నగదు రూపంలో చెల్లించడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి జనవరి 1, 2022 నుంచి జూన్ 30, 2023 వరకు ఉన్న అరియర్‌లను సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023 మరియు మార్చి 2024 అనే 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం అప్పట్లో వాగ్దానం చేసింది. దురదృష్టవశాత్తు ఈ 3 గడువులు ముగిసిపోయినా నేటికి ఒక్క పైసా కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. ఈ బకాయి కాగితాలకే పరిమితం అవ్వటం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అదేవిధంగా జూలై 1, 2022 నుండి డీఏను 20.75% నుండి 26.39%కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన మొత్తాన్ని నవంబర్ 2023 నుంచి జీతంతో కలిపి నగదు రూపంలో ఇస్తున్నారు. దీనికి సంబంధించి జూలై 1, 2022 నుండి అక్టోబర్ 31, 2023 వరకు ఉన్న అరియర్‌లను ఏప్రిల్ 2024, జూలై 2024 మరియు అక్టోబర్ 2024 నెలల్లో ఇస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. కానీ వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఈ 3 వాయిదాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు విడుదల కాలేదు. ఒక్క రూపాయి కూడా ఉద్యోగులకు అందలేదు. ఇది ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికను పూర్తిగా దెబ్బతీసింది. మరోవైపు జనవరి 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సిన డీఏ 26.39% నుండి 30.03%కి పెరిగింది. దీనిని మే 2024 నుండి నగదు రూపంలో చెల్లిస్తున్నారు. ఈ పీరియడ్‌కు సంబంధించి అరియర్స్‌ను అక్టోబర్ 2024, నవంబర్ 2024 మరియు ఫిబ్రవరి 2025లలో చెల్లిస్తామని జీవో ఇచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే పాత బకాయిలే క్లియర్ కాలేదు. ఇక ఈ కొత్త బకాయిలు ఎప్పుడు వస్తాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడం శోచనీయం. ఇక జూలై 1, 2023 నుంచి రావాల్సిన డీఏ 30.03 నుంచి 33.67%కి పెంచబడింది. దీనిని ఆగస్టు 2024 నుండి నగదు రూపంలో చెల్లిస్తున్నారు. దీనికి సంబంధించిన అరియర్స్‌ను సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024 మరియు మార్చి 2025లో 3 వాయిదాల్లో ఇస్తామని జీవోలు చెబుతున్నాయి. సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలు ఇప్పటికే గడిచిపోయాయి. కానీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో మాత్రం రూపాయి కూడా కనిపించడం లేదు. ఇలా ఒక్కొక్కటిగా పేరుకుపోతున్న బకాయిలు ఒక కొండలాగా తయారయ్యాయి. ఇవి ఇప్పుడు ఎప్పుడు
కరుగుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. చివరగా జూలై 1, 2024కి సంబంధించిన డీఏ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ డీఏను 33.67% నుండి 37.31%కి పెంచుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీపావళి కానుకగా భారీ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన నగదును అక్టోబర్ 2025 నుండి ఇవ్వాలని నిర్ణయించారు. బకాయిల విషయానికొస్తే 10% అరియర్స్‌ను జనవరి 2026లో చెల్లించి మిగిలిన 90% మొత్తాన్ని కూడా ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027లో 3 వాయిదాల్లో ఇస్తామని ప్రభుత్వం స్పష్టమైన రూట్ మ్యాప్ అయితే ఇచ్చింది. మరి ఈ తాజా డీఏ ప్రకటనతో ఉద్యోగుల్లో కొంత ఆశ చిగురించినప్పటికీ, పాత ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన పాత బకాయిల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ఒక ప్రధాన ప్రశ్నగా మారింది. ఏపీలో లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ కష్టార్జితమైన ఈ అరియర్‌లన్నీ ఒకేసారి కాకపోయినా కనీసం ఒక క్రమ పద్ధతిలోనైనా తమ ఖాతాలో జమ కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ పెండింగ్ బిల్లులన్నిటినీ త్వరగా క్లియర్ చేస్తుంది అనైతే ఆశిద్దాము.